అయ్యా వైసీపీ నాయకులు వారి యొక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలంట బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నారంట. షిండేని ఏదో చేసేసారు, తెలంగాణలో ఇది చేసేసారు, కేసీఆర్ని బదనాం చేశారు బీజేపీ వాళ్ళు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఏదో జరిగింది, ఏ చట్టాలు ఏం చేస్తున్నాయి, ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ లేకపోయి ఎంపీ ఏది మినిస్టర్లు అయిపోతున్నారు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, ఎమ్మెల్సీలు అయిపోతున్నారు, ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది ఎవరికి తెలుసు? ఈరోజు జరుగుతుండేది ఇది రాజకీయ పార్టీలు పుట్టినప్పటి నుంచి జరుగుతున్న తతంగం ఏందన్నా ఉంది అంటే ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఒకటి ఉంది. మరి చట్టాలు ఏం చేస్తున్నాయనే దాని మీద వీడియోలు చేయి. మోడీ గారు వచ్చినప్పుడు లేఖలు ఇవ్వు, లేకపోతే ఆ అడ్వకేట్ జనరల్ ఉంటాడు కదా, ఆ అడ్వకేట్ జనరల్కి ఇవ్వండి లేఖ రాసి. ఏంటి ఇది? పొద్దున్న లేచినాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉండారు, వైసీపీ నాయకులు వెళ్ళిపోతున్నారు టీడీపీలోకి, కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇవన్నీ ఎవరికి తెలీదా? ఈ రాజకీయాలు ఈ పొద్దు కొత్తవా ఏమన్నా? మరి నిజంగా నువ్వు చెప్పాలి అనుకుంటే నిన్న బిల్ గేట్స్ ట్వీట్ చేసిన దానిపైన రాబోయే 95లో ఐటీ విప్లవం కోసం ఆ రోజు ఇద్దరు కలిశారు, ఈ రోజు ఏఐ కోసం మళ్ళీ వీళ్ళిద్దరు కలవబోతున్నారు అనే విషయం ఎందుకు చర్చించకూడదు? ఒక మంచి విషయం పట్ల ఎందుకు చర్చించకూడదు అంటున్నా నేను.